10 ఏళ్ళు నేనే సీఎం అట. ఒరి అమ్మ, ఇక ఈ 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన రాజ్యాధికారము, ఇవన్నీ ఉతాయేనా ఇక? అంటే ఓన్లీ ఓట్లు లేకపోతే ఒక 4-5 ఎమ్మెల్యేల సీట్లు పెరుగుడు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశము ఈ బహుజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదా? అంతే కదా, 10 ఏళ్ళు నేనే అంటే అంతే కదా. మరి సామాజిక న్యాయం అంటే ఏందో, ఈ 42% రిజర్వేషన్లతో మీరు ఇప్పుడు చెప్తున్న సామాజిక న్యాయం అంటే ఏంది? అంటే మీరు పైన సీట్లో కూర్చొని మాకు ఇట్లా పడేస్తూ ఉంటారు అన్నట్టు. 10 ఏళ్ళు నేనే. చంద్రబాబు అవతల బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయి, సింపుల్ అంతే. నీ భూముల కథ పడతాం, మీ కమ్యూనిటీ భూముల మీద పడతామని చెప్పండి, గంతే. అన్నీ అయిపోతాయి దెబ్బకు. వాళ్ళు వచ్చి మీ కాళ్ళ కాడు ఉంటారు. ఏం అక్కర్లేదు ఇక, మీ రియల్ ఎస్టేట్ మీద మేము మీకు చూసుకున్నాం మేమని గంతే, ఏం అవసరం లేదు ఇక. అయితే ఇప్పుడు 10 ఏళ్ళు నేనే సీఎం అంటుండు, మరి ఎట్లా ఇది 10 ఏళ్ళు నేనే సీఎం అంటే? మరి ఆడున్న వాళ్ళంతా అసలు డైజెస్ట్ చేసుకున్నారో లేదో, రాత్రి నిద్ర పట్టిందో లేదో మిగతా సీనియర్ నాయకులందరికీ. ఇప్పుడు 10 ఏళ్ళు నేనే సీఎమా కాదా అన్నది అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. సరే, మీకు పార్టీకి ఓట్లు వేస్తే మెజారిటీ ఎమ్మెల్యేలు వస్తే, ఆ మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక లీడర్ని ఎన్నుకుంటే ఆ లీడర్ మీరే అయితే అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఉంటారు. మొన్న మీరున్నారు, ఇప్పుడు ఉంటున్నారు. మళ్ళా 3 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది.